ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని సమావేశంలో నేతలు ఏకవాక్య తీర్మానం చేశారు. ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 309 మంది వివరాలను కమిటీ సభ్యులకు గాంధీ భవన్ సిబ్బంది ఇచ్చారు. బుధవారం సాయంత్రంలోగా ఒక్కో సెగ్మెంట్ కు 3 పేర్లు సూచించాలని పీఏసీ సభ్యులకు నేతలు సూచించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవటం టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నల్గొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టారు. ఈ సభకు ప్రియాంక గాంధీని పిలవాలని ఆ ప్రాంత నేతలు సమావేశంలో కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సో సాదిక్, చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశంలో ఏ అంశాలపైన కీలకంగా చర్చించిన అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రత్న, కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా 17 స్థానాలకు 17 స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 309 మంది కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం కల్లా ఆ పిఎస్సి సమావేశాల్లో పాల్గొన్నటువంటి నేతలందరూ కూడా టిక్ మార్క్ చేయాలి, అంటే 3 లేదా 4 చొప్పున రెఫరెన్స్ చేయాలని కూడా అది ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా అయితే వీళ్ళ సమావేశాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఒక్కొక్క చోట్ల చూసినట్టయితే మనకు 5 నుండి 6, ఒక్కొక్క చోట్ల మొత్తం 48 మంది కూడా పోటీలో దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వారిలో ఎవరు అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వడపోత కార్యక్రమాలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే బాగుంటుందనిపైన కూడా మీరే దాన్ని చేసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలని కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే నేతలకైతే స్పష్టం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 40 నుంచి 45 మంది కూడా పోటీ పడుతున్న సందర్భం ఉన్నది. కొన్ని పార్లమెంటు సెగ్మెంట్లో 3 లేదా 4 పోటీ పడే అవకాశం ఉంది. అయితే సామాజిక సమీకరణలు సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ గెలుపు గుర్రాలకే సీట్ ఇచ్చే లక్ష్యంగా ఆ పార్టీ అయితే పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. అందులో నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనిపైన కూడా స్క్రూటినీ భాగంగా ఈరోజు 3 లేదా 4 పేర్లు కూడా సిఫార్సు చేసేందుకు టైం గడువు ఇచ్చారు. అదేవిధంగా ఇక కొత్తగా చేరే వారికి కూడా అవకాశం ఉంటుందని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. వారికి సంబంధించిన అంశాలు కూడా పొందుపరుస్తూ కూడా ఈ యొక్క తీర్మానాలు అయితే చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కల్లా పార్లమెంట్లు స్థానాలకు సంబంధించినటువంటి ఎవరు పోటీ చేస్తారు, సామాజిక సమీకరణలు, అదేవిధంగా స్థానికమైనటువంటి పరిస్థితులు, పార్టీకి ఉపయోగపడే అంశాలు, గతంలో పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా పొందుపరిచినట్టయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్లో తన సత్తా చాటుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో అదే తరహాలో పార్లమెంటు ఎన్నికలు అన్నది చాలా ఆషామాషిగా తీసుకోవద్దని కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈసారి అగ్రనేత సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఇద్దరిట్లో ఎవరో ఒకరైతే తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న కనుక ఇది డెఫినెట్గా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కూడా క్యాడర్కి అయితే పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని కూడా అటు పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశాలు చేశారు అని తెలుస్తుంది? రత్న, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో హైకమాండ్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కానీ పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ స్థానాలు కూడా పార్లమెంటు గెలిచే లక్ష్యంగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేసే లక్ష్యంగా తన వ్యూహాలను చేయాలని కూడా అది పూర్తి స్థాయిలో అయితే క్యాడర్కి అయితే ఇప్పటికే మొత్తం వాళ్ళకి స్టిమ్యులేట్ చేస్తున్నారు. ప్రధానంగా వారికి ఒక రకంగా మేధోమదన చర్చ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు కర్ణాటక కానీ తెలంగాణ కూడా చాలా ఆయుపట్టుగా ఉంది. చాలా తెలంగాణ అయితే ఇంకా చాలా ఫెరోసిస్గా ముందుకు పోతున్న నేపథ్యంలో 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్స్, అదేవిధంగా ఇక్కడ మేనిఫెస్టోనే ఇప్పుడు కేంద్రం సంబంధించినటువంటి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దానికి సంబంధించిన విధానాలు ఇక్కడున్న విధానాలే అక్కడ అవలంబించేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. సో ఒక రకంగా మనకు రోల్ మోడల్గా
చెప్పవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక రోల్ మోడల్గా తీసుకోబోతున్నారు. ఈ రోల్ మోడల్లో భాగంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కువ స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా 17 స్థానాలకు 17 స్థానాలలో అభ్యర్థులు నిలబెట్టి 16 స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోయాలి. తమకున్నటువంటి క్యాడర్ కానీ తమకున్నటువంటి ఓట్ బ్యాంక్ ఇవన్నిటిని కూడా మంచుకునే లక్ష్యంగా ముందుకు పోవాలి. ఈసారి మనం ప్రతిష్టాత్మక తీసుకోవాలి. ఎందుకంటే హైకమాండ్ కూడా తెలంగాణ పైన ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ పైన ఇక్కడ విధానం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా నమ్మకం ఉంది కనుక ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే క్యాడర్కి అయితే చెప్పడం జరిగింది. సో ఏది అయినప్పటికీ మనకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 309 మంది కూడా అభ్యర్థులు అంటే ఖరారు అంటే వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన స్క్రూటినీ జరుగుతుంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి 3 లేదా 4 చొప్పున టిక్ మార్క్ చేసి కేంద్ర ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీకి పంపినట్టయితే దానికి సంబంధించిన సులువుగా ఉంటుంది. మిగతా వారిని కూడా పనిలో పెట్టుకోవడానికి ఎలక్షన్లో పాల్గొనేందుకు వారిని కూడా ఒక్కొక్కరు చొప్పున కూడా లేకపోతే కొన్ని జిల్లాల చొప్పున తీసుకొచ్చి వారితో కూడా పూర్తి స్థాయిలో మేధోమదన చర్చ చేసి ప్రభుత్వం ఉంది కనుక డెఫినెట్గా మీకు నామినేట్ పదవులు కానీ ఇతరత్ర సంబంధించి చేస్తాము, మీరు పోటీ నుంచి తప్పుకోవాలని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ పార్టీ మరింత పటిష్టత చేసేందుకు అదేవిధంగా అధికారాన్ని మరింత అంటే కేంద్ర నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా 17 పార్లమెంటు స్థానాలకు 17 పార్లమెంటు స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతూ ముందుకెళ్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాదిక్.